హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలనుకుంటున్నానండి. వెల్కమ్ టు తులసి వైఫ్ ఛానల్ అండి. ఈరోజు వంటకి మునక్కాయ గురు అరటి దూట కర్రీ కోసం అరటి దూట అది వేరుని కట్ చేస్తున్నానండి. గాలికై తిరిగి పడిపోయిందండి. మట్టి లేదండి, ఎక్కువ రాళ్ళు ఉంటాయండి. మాకు మట్టి తక్కువ ఉంటుంది భూమిలో. అందువలన ఇలా ఏర్లు కూడా బయటకు వచ్చేసి మొన్న కొట్టిన గాలి వర్షంకి ఇదైతే పడిందండి. చిన్న చెట్టు తీసుకొని వచ్చానండి అరటి తోట కర్రీ చేయటానికి. ఈ విధంగా పైన బెరడ్లన్నీ తీసేసేయాలండి, క్లీన్ చేసుకోవాలి. లోపల వైట్గా ఉంటుందండి, దాన్ని మాత్రమే రౌండ్గా ఇదిగో చూడండి, మొత్తం క్లీన్ చేశాక ఈ విధంగా వచ్చాయి. వీటిని ఇలా రౌండ్లుగా చేసి పైన వచ్చిన దాన్ని తీసేసుకున్నానండి. తీసేసి శుభ్రంగా మొత్తం వీనులన్నీ తీసుకొని కొంచెం పెరుగు కానీ మజ్జిగ కానీ వేసిన వాటర్లు వేస్తే నలుపు రాకుండా ఉంటాయండి. సేమియా ఉప్మా అయితే మా వారికి పెట్టాను. ఆయన డ్యూటీకి వెళ్ళాక సాక్సులు అన్నీ ఎక్కడ ఉంటాయి కదండి, అవన్నీ ఒక బట్టలు ఉంటుందండి, బట్టలు వేసేది, దాంట్లో వేసి వేయటానికి లైట్లన్నీ ఆపేసి వెళ్తున్నానండి. ఇదండి బాస్కెట్ బట్టలు దాంట్లో వేసేస్తున్నాను అన్నీ. తర్వాత బెడ్లన్నీ నీట్గా సర్దేసేసుకున్నానండి. ఈ విధంగా ఐరన్ బట్టలు అయితే రెడీ చేసుకున్నాను. ఐరన్ చేయాలండి. ఐరన్ అయితే చేస్తున్నాను. ఐరన్ ఏంటంటే అండి, ఇవి మామూలుగా ప్యాంట్లు షర్ట్లు డైలీ యూనిఫామ్ కాబట్టి బయట ఇచ్చామనుకోండి, వాళ్ళు తీసుకొచ్చేసరికి ఎప్పుడు పడుతుందో టైం తెలియదు. ఒక్కోసారి 5 రోజులకి వస్తారు, ఒక్కోసారి 6 రోజులకి, వారం కూడా పడుతుంది. అప్పుడు మనకి ఇబ్బంది అవుతాయని యూనిఫామ్ బట్టలు అయితే ఇవ్వనండి బయట. ఏమన్నా నా కాటన్ శారీస్, పట్టు శారీస్, మామూలుగా గంజి పెట్టిన పంజాబ్ డ్రెస్సులు ఇలాంటివి మాత్రమే ఇస్తానండి నేను బయట ఐరన్కి. మిగతావి మొత్తం నేనే చేసేసుకుంటానండి. మామూలుగా బ్లౌజెస్ కానీ ఇవన్నీ వీలైనంత వరకు నార్మల్గా డైలీ ఇంట్లో వేసుకునే డ్రెస్సులు ఇవన్నీ నేనే చేసుకుంటానండి. ఏదైనా పార్టీ వేర్ అలాంటివి మాత్రమే బయట ఐరన్ వాళ్ళకి ఇస్తానండి. ఎంత కాస్ట్ ఉన్నాయండి బయట ఐరన్. ఒక్క జత ప్యాంట్ షర్ట్ చేస్తేనే చాలా ఛార్జ్ చేస్తున్నారండి. అందుకని వీలైనంత వరకు నాకు ఓపిక ఉన్నంత వరకు మాత్రం ఇంట్లోనే చేస్తుంటానండి. ఈ విధంగా ఐరన్ అబ్బాయి వస్తాడు. మనం ఎక్కువ బట్టలు ఉన్నాయంటే ఊరి నుంచి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఫోన్ నెంబర్ ఉందండి, ఫోన్ చేస్తే అతను వచ్చి మొత్తం తీసుకొని వెళ్తాడు. కానీ చెప్పాను కదా, వారం రోజులు మాత్రం కంపల్సరీగా వెయిట్ చేయాల్సి వస్తుందండి బట్టలు. అందుకని నేనైతే ఈ విధంగా ఎప్పటికప్పుడు చేసుకుంటానండి. ఊరెళ్ళే ముందు హడావుడి, వచ్చిన తర్వాత ఇవన్నీ సర్దేలేకే ఈ బట్టలు అయితే ఎక్కువ వేయండి. లేకపోతే డే బై డే కానీ ఏ రోజు ఆ రోజైనా యూనిఫామ్ చేస్తాను. రోజైతే వాషింగ్ మిషన్ వేయనండి, ఇద్దరమే కాబట్టి 2 రోజులకు ఒకసారి వేసుకుంటాను. ఆ విధంగా 2 జతలు అయితే పడతాయండి. 2 జతలు ఒకసారి చేసేసి పక్కన పెడతానండి. ఇలా ఐరన్ అయిపోయాక కాళ్ళ పట్టలన్నీ ఇదిలించేసి కార్పెట్లు, డోర్ మ్యాట్లు ఇవన్నీ మొత్తం ఫస్ట్ అయితే తీసి పక్కన పెట్టి ఇల్లు ఊడ్చుకొని ఏ రూమ్ ఆ రూమ్ ఊడ్చుకుంటానండి శుభ్రంగా. అంతా అంటే మళ్ళీ ఆ రూమ్లోది ఈ రూమ్లో మెస్సీగా ఉంటుందండి. ఏ రూమ్కి ఆ రూమ్కి ఊడ్చేసి అన్ని రూముల్లో చెత్త అంతా ఒకసారి ఎత్తేసేసి మాప్ పెట్టేసేసుకుంటానండి. బాల్కనీలు అయితే 2 బాల్కనీలు ఉదయం తుడిచేస్తాను కదండి. బ్యాక్ సైడ్ బాల్కనీ అయితే పైప్ తోటి వాటరింగ్ చేసి క్లీన్ చేస్తానండి. ఈ విధంగా చాట్లోకి అయితే డస్ట్బిన్లో అయితే వేసుకుంటున్నానండి. అరటి తోట ఇవన్నీ నిండిపోయిందండి డస్ట్బిన్. ఇలాగా బాల్కనీలో పెడతా, పనమ్మాయి వచ్చి తీసుకెళ్తుందండి. అరటి తోటకి పెసరపప్పు నానేసుకుంటున్నానండి. చూసారా, పురుగులు వచ్చాయి, ఎండలో పెట్టాలి. సున్నిబిండి అయితే స్నానానికి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇది నేనే పట్టుకుంటానండి సున్నిబిండి. ఇలా పెసరపప్పు, కందిపప్పు, మునగాకు ఇవన్నీ పెట్టుకున్నాను ఎండలో. ఇప్పుడు షింకులన్నీ కొంచెం డస్టీగా ఉన్నాయండి. ఒక 10 డేస్ పైన అయిపోయిందండి క్లీన్ చేసి. షింకులన్నీ క్లీన్ చేయడానికి ఒక 2 నిమ్మకాయలని కోసుకొని ఈ విధంగా ఆ నిమ్మకాయలని అయితే స్ట్రెయిన్ చేసుకుంటున్నానండి. నిమ్మకాయలు స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత దాంట్లో బేకింగ్ సోడా, ఇగో 4 తొక్కలు, 2 నిమ్మకాయలు
ఇలా బేకింగ్ సోడా 2 స్పూన్లు వేసుకుంటానండి. వెనిగర్ వచ్చేసి ఒక 3 మూతలు ఉంటాయి కదండి, ఆ క్వాంటిటీలో పోసేసుకుంటానండి. నాకు తెలిసిపోతుంది ఎంత క్వాంటిటీ అని, క్లీన్ చేస్తుంటాను కాబట్టి ఎప్పుడు ఇలాగ వెనిగర్ యాడ్ చేసుకుంటానండి. పొంగుతుంది, చూసుకొని పోసుకోవాలండి నిదానంగా. ఆ తర్వాత విమ్ లిక్విడ్ వేస్తానండి. ఈ విమ్ లిక్విడ్ అంటే ఆ జిడ్డు ఏదైనా ఉన్నా కూడా నీట్గా పోతుందండి విమ్ లిక్విడ్కి. ఇవన్నీ ట్యాప్స్ మీద మనము నాబ్స్ ఉంటాయి కదండి, పైప్ వచ్చే వాటర్ వచ్చేవి, వాటి మీద వేసేసి ఒక 5-10 మినిట్స్ వదిలేసేసేయండి. తర్వాత మనము ఇలాగ మొత్తం బ్రష్లు ఉంటాయి కదండి, ఇవైతే కార్నర్స్లో కూడా నీట్గా వెళ్తుంది ఈ బ్రష్. అలా పట్టుకొని మొత్తం క్లీన్ చేసేది ఆ 2 పెట్టుకున్నాం అనుకోండి, శుభ్రంగా షింకులన్నీ అయితే తలతలా మెరిసిపోతాయండి. ఒక 5 మినిట్స్ కూడా అప్లై చేయలేదండి నేను, తొందరగా స్నానం చేయాలి మిగతా పనులన్నీ చేసుకోవాలనేసి డైరెక్ట్గా అయితే అప్లై చేసేసి డైరెక్ట్గా అయితే తోముతున్నానండి. మీరు ఎప్పుడైనా సరే నైట్ అప్లై చేసి వదిలేసేయండి, ఉదయం కల్లా అసలు మురికి మొత్తం నీట్గా క్లీన్గా అయిపోతుందండి. చూశారు కదా, ఈ విధంగా అన్నీ 3 షింకులు ఉంటాయండి. 2 బాత్రూముల్లో, ఒకటేమో ఓపెన్గా డైనింగ్ ఏరియాకి అది యూజ్ చేసుకోవడానికి, 3 షింకులు వంటగదిలో ఒకటి, 4 షింకులు ఉంటాయండి. ఈ 3 కడిగేస్తాను, వంటగదిలో ఒకరోజు కడిగేస్తానండి. ఇది మొత్తం ఈ విధంగా రఫ్ చేసుకోవాలండి, క్లీన్గా నీట్గా. కొంచెం కావాలంటే మనము సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ ఇంకేదైనా కూడా సర్ఫ్ వేసుకుంటే ఇంకా బాగా మనకి కొంచెం జిడ్డు అలాంటివి ఉంటే పోతాయండి. ఎక్కువగా ఏం లేదని పోతుందండి. అలా నిదానంగా ఒక 2-3 టైమ్స్కి ఆ విధంగా పోతుంది. ఇదైతే మంచి టిప్ అండి, బాగా యూజ్ అవుతుంది మనకి. నిమ్మకాయ, బేకింగ్ సోడా, ఇది వెనిగర్ వచ్చేసి బాగా మనకి ఎంత జిడ్డైనా కొంచెం ఇది యాడ్ చేసుకోండి, ఎంత జిడ్డైనా సరే పోతుంది. ఇది పాత ఇవండి, చాలా రోజులు ఇవి ఈ విధంగా కడుక్కోవటం వల్ల కొంచెమైనా శుభ్రంగా ఉంటుందండి. ఇలాగా నీట్గా. అదేంటంటే ఈ వెనిగర్ అనేది యాసిడ్ ఎక్కువ ఉండదండి వెనిగర్లో. వెనిగర్ వాడటం వలన మనకి నీట్గా అవుతుంది. ఇది స్టీల్ కూడా పాడవకుండా ఉంటుందండి. నాకు తెలియక స్టార్టింగ్లో కొంచెం యాసిడ్ పోస్తే ఈ విధంగా మార్క్స్ అనేది అలాగా అది రెస్ట్ పడినట్లుగా ఉన్నాయండి. ఈ విధంగా షింకులన్నీ అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి శుభ్రంగా. షింకులు 3 షింకులు ఉన్నాయి కదండి, 1 బై 1 చేసేసుకుంటున్నాను. ఇలా అద్దాలు కూడా మొత్తం క్లీన్ చేసుకున్నానండి. అద్దం కూడా ఏం లేదండి, మనం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని కొంచెం అద్దం మీద వేసేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.